హంటింగ్ స్టార్ట్ చేసాము. కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో మనం లక్ష్మీగూడలో గణేషుని అవి చూసినాం కదా. ఈరోజు ధూల్పేటకు పోతున్నాం. ధూల్పేటలో మొత్తం మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా ఎక్స్ప్లోర్ చేసి మొత్తం గణేష్ ఈరోజు ఎట్లా అయినా బుక్ చేయాలని మనం గట్టిగా కూర్చుందాం ఈసారి. బాయ్ సాయి బాయ్ నమస్తే. నీ ఫ్యాన్స్ ఒకటే అడుగుతురు బాయ్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం పెట్టిన వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. కానీ వేరే కొంతమంది ఫ్రెండ్స్ కూడా మాకు కమెంట్స్లో మెన్షన్ చేశారు, ధూల్పేటలో బాగున్నాయి శ్రీ గణేష్ ఆర్ట్స్ అని, సరస్వతి ఆర్ట్స్ అని కొన్ని పేర్లు చెప్పారు. సో దానికోసం మేము ఇప్పుడు ధూల్పేట హంటింగ్ స్టార్ట్ చేసాము. సో ఇదైతే ఫస్ట్ పాయింట్. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని ఒక సైడ్కి ఆపుకున్నాము. ఇది వచ్చేసి ధూల్పేటలో ఫస్ట్ కమిటీ హాల్ బాగున్న ఎంట్రెన్స్లోనే ఉంటుంది. దీనిలో చూసి మనం లోపలికి వెళ్ళి మిగతా గణేష్లను చూసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడే మనము శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్తున్నాము. మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు, అక్కడ ప్రైజెస్ రీజనబుల్ అది ఇది అని అన్నారు. అందుకని వెళ్తున్నాము. చూద్దాం ఒకసారి వెళ్ళి అక్కడ ఎట్లా ఉంటుందో ఏం సంగతం. ఆన్ ది వే టు శ్రీ గణేష్ ఆర్ట్స్ ధూల్పేట్. ఈ రోడ్లు ఏంది, ఈ కథ ఏంది, ఎటు పోతున్నాం? మొత్తం ఆగమాగమో చేసేస్తారు. మొత్తం ఆ శ్రీ గణేష్ ఆర్ట్స్ చేయడున్నావు కానీ మొత్తం మనకి జర్ర బాయ్ శ్రీ గణేష్ ఆర్ట్స్ ఇద్దరే శ్రీ గణేష్. అరే ఏ గల్లీరా ఇంకా మొత్తం ఆగం చేసేస్తారు మా వాళ్ళు. అది అంటారు, ఆ గల్లి అంటారు, ఈ గల్లి అంటారు, మొత్తం తిప్పుతారు గట్టిగా. ఇక మరి ఈరోజు మనం గణేశుడు బుక్ చేసేటట్టు లేదు. ఏ గల్లీ ఏంది, ఇక్కడ గణేశులే లేవు, ఏ కదరా రైట్ అంట. చూడురి అనకు గణేష్ ఎన్నో జన్మల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూడు ఎక్కడైనా కలిగియాలి. మన సబ్స్క్రైబర్లు శ్రీ గణేష్ ఆర్ట్స్ అన్నందుకు వచ్చినాం. అది పాతదైతే లొకేషన్ అక్కడ చూపిస్తుంది కానీ ఇదంతా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చేసాం లాస్ట్కి. ఎవరు अरे भाई कितना है भाई गणेश? भाई ये बोलो कितना? 2 लाख అన్న నువ్వు దొంగవి ప్లస్ ఆల్ క్యారెక్టర్స్ నువ్వేనా? ఇందాక చెప్పాను కదా మనం కమెంట్స్ బాక్స్లో శ్రీ గణేష్ ఆర్ట్స్ అని వస్తుందని. సో మన ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినట్టు ఇక్కడికి వచ్చాము. వినాయకుల లోపల చూడడానికి ఫినిషింగ్ అని అవన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో మనం కూర్చొని మాట్లాడితే ఏమైనా తగ్గొచ్చు కానీ బట్ ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం వీళ్ళు తగ్గించే ఛాన్సెస్ లేవు. సో అందుకే మేము ఇక్కడ నుంచి వేరే గణేషన్ షెడ్లోకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. వీళ్ళు అడ్రస్ కూడా అపర్ణ అపార్ట్మెంట్స్ అని కొట్టుకుంటూ వస్తుంది ధూల్పేటలో. చాలా గల్లీలు తిరగాలి బట్ ఫినిషింగ్ మటుకు చాలా బాగుంది విగ్రహాలే. మనం నెక్స్ట్ షెడ్లో మీట్ అవుదాం. ఇంతసేపు మీరు మిస్ అయిపోయారు అని A few minutes later. యాక్చువల్లీ గల్లీలో తిరుగు మన వల్ల ఎక్కలేదు. ఎక్కిపోతు పడ్డది అనుకో బలం వస్తుంది, అందుకే వచ్చి తలిగిస్తుంది. మన వాళ్ళ గేమ్ సమయం అయితే లేదు, రేట్లు ఏమో డేంజర్ ఉన్నాయి. ఆలోచిస్తారు ఇంకా వేరే మనం చూద్దామా, ఏం చేద్దామా ఏందని వచ్చినాం ఫ్రెండ్. నీ ధూల్పేట కాదరా సుందర్ కళాకార్ దగ్గరికి వెళ్తున్నాము. చూద్దాం అక్కడ గణేశుడు. బాగానే తిరిగినాం ఈరోజు. ఓపిక అంతా అప్పుడే నటించింది కానీ చూడాలి ఇక్కడ ఏమవుతుందో మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే సుందర్ కళాకార్కి వచ్చాము. ఈరోజు హంటింగ్లో అయితే లాస్ట్ షెడ్ మనది.
ధూల్పేటలో చాలా గణేష్లను చూసినాం కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఈసారి ఎక్కువ లేదంట. ఎక్కడ చూసినా కొద్దిగా సేమ్ ప్యాటర్న్ ఉంది, ఫినిషింగ్స్ అవన్నీ బాగున్నాయి. బట్ లాస్ట్ 2 ఇయర్స్ ఉన్నంత అయితే ఇక్కడ లేదు. సో ఇప్పుడు ఇక్కడ సుందర కళాకారులు మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో గణేశుడు చాలా బాగున్నాడు. యాక్చువల్గా బుజ్జ వినాయకుడు అంటే ఇలానే ఉంటాడు, విడుతులో కానీ అన్నిట్లో కానీ చాలా హైట్లో కానీ అన్నిట్లో బాగుంటాడు. మీరు ఇక్కడ షెడ్లో చూసుకున్నా కూడా మీకు మనకి ఇట్లాంటి ఫినిషింగ్ అయితే ఎక్కడ దొరకదు. సుందర కళాకారులు వీళ్ళు ఎప్పటి నుంచో బ్రాండ్ మెయింటైన్ చేసి ఫినిషింగ్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడల్స్ మనకి ఇస్తూ ఉంటారు. సో ఎవరైనా కావాల్సి ఇక్కడ ప్రజెంట్ అయితే మేము రేట్లు ఏమి అడగట్లేదు, ఎందుకంటే వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర రేట్లు అడిగి వాళ్ళని మనం ఏం చేయకుండా అదైతే అయిపోతుంది. మ్యాక్సిమం ఇదైతే 4 lakhs వరకు అని చెప్పారు, బట్ చాలా హైట్ ఉంది, హెవీగా ఉంటుంది అన్నట్టు మేము ఇంకేం డిసైడ్ అవ్వలేదు. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇక్కడికి విజిట్ చేయొచ్చు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది గణేష్. యాక్చువల్లీ బాలాపూర్ గణేశుడు అయితే ఇదేమో, ఇవి అయితే వచ్చేసి దగ్గర ఒక 6-7 పీసెస్ తయారైనాయి. ఇంకా టోటల్ అవుట్పుట్ అయితే అవ్వలేదు ఇంకా. ఇక ఇక్కడ అరుణ్ భాయ్ చూసి ఇటైతే కాన్పనం తలిగించేస్తుంది. ఇక మన వాళ్ళు కూడా తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు. నుంచి సీదా దబిల్పురా బ్రిడ్జ్ నుంచి మన వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేస్తారు, పర్ఫ్యూమ్స్ తీసుకుంటారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మన వాళ్ళు అన్ని ఎక్కిరిస్తారు, మనమేమో పెద్ద యూట్యూబర్లో అనుకుంటారు ఇలా. నా స్మెల్ నచ్చింది అని అందరికి. బాగుంది ఇదైతే ఇక ఫైనల్గా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హంటింగ్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాము. ప్రజెంట్ అబీర్పూర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. చాలా గణేషుల షెడ్స్ అవన్నీ చూసాము. కొన్ని దగ్గర ఫినిషింగ్ అవ్వలేదు, కొన్ని దగ్గర ఫినిషింగ్ అయిపోయాయి, కొన్ని దగ్గర బుకింగ్స్ అయిపోయాయి. బట్ ఎక్కువ ప్యాటర్న్స్ కూడా దొరకలేదు ఈసారి ధూల్పేటలో. ప్రతిసారి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వినాయకులను మనం చూసుకోవచ్చు. బట్ ఈసారి అయితే అంతగా లేవు ప్యాటర్న్స్ అన్ని కూడా. వాళ్ళని అడిగితే మటుకు వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎక్కువ లేవు అని చెప్పారు. సో 1 or 2 weeks టైం పడుతుందని కూడా చెప్పారు. ఈసారి అయితే ఎలా అయినా ఫిక్స్ చేద్దామని వెళ్ళాము, బట్ ఈసారి అవ్వలేదు. ఇక నెక్స్ట్ వీక్ అట్లా పక్కా ఈసారి వెళ్తే మటుకు మేము గణేష్ని బుక్ చేసి మేము ముందరికి వస్తాము. మీరు ఎవరైనా ధూల్పేటకి వెళ్ళాలనుకుంటే వెళ్ళి ట్రై చేయొచ్చు. రేట్స్ అయితే కొద్దిగా రీజనబుల్ అనిపించలేదు. స్టార్టింగ్ ప్రైస్ 50 above ఉన్నాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే వెళ్ళి ట్రై చేసుకోవచ్చు. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. వంశీ డక్క కొడుతుండు, ముగ్గురు ఉన్నారు కాబట్టి జర మస్తు ఇబ్బంది అయిపోతుంది. నేను వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఎస్ ఇక ఏం చేస్తాం, డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. రెడీ 3, 2, 1 స్టార్ట్. అది ప్రెస్ అయితే లేదురా, రికార్డ్ పడ్డాడు. చలో రైట్